శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? అయితే ఈరోజు నేను చెప్పదలుచుకున్న ముఖ్య విషయం ఏంటంటే, పిల్లలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు వంతులు పెట్టుకుని డబ్బంతా ఖరీదైన ఫోన్లకి తగిలిస్తున్నారండి. డబ్బు అనే అవసరం ఎప్పుడూ ఒకేలా వెళ్ళిపోదు. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ళవి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎన్నో పోతున్నాయి. ఏ క్షణాన ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియట్లేదు. అలాంటప్పుడు డబ్బును అదిమి పట్టుకోవాలి మనం అన్న కాన్షియస్తో పిల్లలు ఉంటే మంచిదండి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఖరీదైన ఫోన్లు ₹1,00,000 దాకా పెట్టి కొనేసుకుంటున్నారు. ఈఎంఐలు కడుతున్నారు, వాళ్ళే కట్టుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు సమంజసం? ఇదంటే ఉద్యోగాల పరంగా అయితే యుద్ధ వాతావరణం వల్ల అయితే క్రైసిస్లో ఉంది మొత్తం ప్రపంచమే. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. డబ్బు అవసరం నిత్యం ఉంటుంది ఏ మనిషికైనా. అది ఏదైనా ఇంట్లో శుభకార్యాలకు బోళ్ళు ఖర్చు పెట్టవలసి వస్తుంది, లేదా మన కర్మ బాగుండకపోతే అనారోగ్య రూపంలో బోళ్ళు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అందుకని డబ్బుని ఎప్పుడూ అదిమి పెట్టుకోవాలండి. పెద్దవాళ్ళు అలా ఉన్న పిల్లలు అలా ఉండడం లేదు. ఎక్కడో కొంతమంది జాగ్రత్తగా ఉంటున్నారు. డబ్బును అలా పాడు చేసుకోకూడదని తెలివితేటలది మొదటి నుంచి వాళ్ళకి వచ్చినదో, లేకపోతే వాళ్ళ ఆ పిల్లలకే ఉంటున్నారో తెలియదు, కానీ జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ చాలామంది జాగ్రత్తగా ఉండట్లేదు. అలా కొనుక్కోలేని వాళ్ళు చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అయిపోతూ ఏదో అదే జీవిత సమస్యలాగా, ఫోనే జీవిత సమస్య, దాన్ని ఎక్కడైనా మర్చిపోవచ్చు, లేదా ఏదైనా పడిపోవచ్చు ఎక్కడైనా దాన్ని ఫోన్ పట్టుకు తిరుగుతుంటే. అలాగా వాటికి ఏం విలువ ఉండదు, రీసేల్ వాల్యూ ఉండదు. అదేమి బంగారం అది కాదుగా. బంగారానికే కొన్నప్పుడు విలువ ఒకలా ఉంటుంది, అమ్మబోతే ఒకలా ఉంటుంది. అందుకే అంటారు కొనబోతే కురివి, అమ్మబోతే అడివి అని. కొనబోతే అలా మంటలా వెళ్ళిపోతూ ఉంటుంది దాని ధర, అమ్మబోయేటప్పటికి ఏమీ ఉండదు. అక్కడ ఎంతో తగ్గించేస్తారు, తరుగంటారు, మజూరి అన్నీ తీసేసి ఏదో చేతిలో పెడతారు. అలాంటిది ఏమీ విలువలేని గాడ్జెట్స్కి, ఇనప వస్తువులు, వాటికి ఏం విలువ ఉంటుంది? ఏం డబ్బు ఇస్తారు? ఇవ్వరు కదా. అయినా ప్రతి వాళ్ళ చేతిలోనూ డబ్బు ఉండాలి. అది ప్రతి వాళ్ళు తెలుసుకుని ఉండాలి. మనకంటూ ఇంత డబ్బు ఉంది, కొన్నాళ్ల వరకు మనకు పర్వాలేదు అన్న ధైర్యం ప్రతి వాళ్ళకి ఉండాలి. పెద్దవాళ్ళకు కూడా వాళ్ళు కలిగించాలి. పిల్లలు వాళ్ళు పెద్ద అవుతున్నారు, బాధ్యతలు నేర్చుకోవాలి కదా. అలా నేర్చుకోకుండా చెప్తున్నారు కదా, కొనాలే ఇది ఉన్నవాళ్ళు కొనేసుకుంటున్నారు, కొనలేని వాళ్ళు చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అవుతున్నారు. ఆర్థిక క్రమశిక్షణ అన్నది ప్రతి వ్యక్తికి చాలా అవసరం అండి. అందరూ అనుకుంటారు డబ్బు వస్తుంది, వచ్చే టైంకి అదే వస్తుంది అనుకుంటారు. ఎలా వచ్చేస్తుంది? వచ్చే టైంకి ఏం డబ్బు రాదు. డబ్బు అనేది ఎంతో కష్టపడితే వస్తుంది, లేదా ఒక్కొక్క టైం ఉంటుంది, ఒక పీరియడ్. ఆ టైంలో మనకు వస్తుంది యోగం. అన్ని వేళలా అదే యోగం అందరికీ ఉండదు. కొంతమందికి ఉండొచ్చు సహజంగా, మొదటి నుంచి ఎన్నో ఆస్తిపాస్తులు అవి తరగనంత ఉండొచ్చు. కొన్ని తరిగిపోయి ఆస్తిపాస్తులు ఉంటాయి. ఏదో కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయని నేను అలా కొన్ని కుటుంబాలను చూశాను. కూర్చుని తినకపోయినా పిల్లల వల్ల రకరకాల ఆపదలు నెత్తి మీదకి వచ్చి పిల్లల్ని వదిలేయలేక ఎన్నో ఆస్తులు కోల్పోయిన వాళ్ళని నేను చూశాను, దగ్గరగా చూశాను నేను చాలా కుటుంబాల్లో. అందుకని డబ్బుని ఎప్పుడూ లక్ష్మీదేవిని చేజార్చుకోకూడదండి. ఆవిడ ఎప్పుడు మన దగ్గర ఉండేలా చూసుకోవాలి, పదిలంగా చూసుకోవాలి, ఆవిడని గౌరవించాలి. ఆవిడని గౌరవిస్తేనే ఆవిడ ఉంటుంది. డబ్బుని ఎప్పుడు ఎవ్వరూ తక్కువ అంచనా వేయద్దు. పిల్లలు మీ అందరికీ చెప్తున్నాను, డబ్బుని జాగ్రత్తగా పెట్టుకోండి. అసలు చెప్తున్నారుగా, మోడీ గారే చెప్తున్నారు, ఇప్పుడు దేశ పరిస్థితే కొంత అస్తవ్యస్తంగా ఉన్నట్టు తెలుస్తోంది కదా ఆయన మాటల వల్ల. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. అందుకని అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పైసా ఆచితూచి ఖర్చు పెట్టుకోవాలి. అలాగే ఈ రోజుల్లో హోటల్స్ అని బయట తేళ్లకి అలవాటు పడిపోయి జొమాటోల్లో వాటిల్లో బోల్డ్ డబ్బు, డెలివరీ ఛార్జెసే చాలా పెంచేశారు. వాళ్ళు బుక్ చేసేసుకుంటున్నారు. అవి తినడం, డబ్బు ఖర్చు అవడం అయితే అవి ఎవరికి పడడం లేదు. మళ్ళీ రోగం, వైద్యం అదో ఖర్చు.
అందరికీ ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళని లేదు, అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలే. ఎవరికి బయట ఏం తింటున్నారు తాపత్రయపడి ఏదో తినాలని తప్ప. అందులో 100కి 25-30 మంది అరిగించుకుంటున్నారేమో, మిగతా వాళ్ళందరికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్సే. అందరూ బోల్డ్ మందులు వాడుతున్నారు. దాని బదులు మన ఇంట్లో ఇంత పిసరైన టిఫిన్ చేసుకుని, ఇంత పిసరైన అన్నం వండుకుని, ఏదో కూర చారుతో అయినా సరే ఇంటి భోజనం తినడం ఉత్తమం అండి. బయట అసలు ఎవరికి ఆరోగ్యాలు బాగుండలేదు బయట తిండి తింటున్న వాళ్ళకి. కానీ వీకెండ్స్ వచ్చేటప్పటికి ఏదో తాపత్రయపడిపోయి హోటల్స్కి వెళ్ళిపోయి డబ్బు బోళ్ళు ఖర్చు పెట్టేసుకుంటున్నారు. అలా ఉండద్దు. ఒకసారి మన దగ్గర నుంచి డబ్బు కోల్పోయిన తర్వాత ఆ డబ్బు రావడం అన్నది చాలా కష్టం. అది అందరూ తెలుసుకుని ఉండాలి. పెద్దవాళ్ళు ఎవరైనా అనుభవంతో చెప్పినా దాన్ని కొట్టి పడేయకూడదు. అది చాలా విలువైన మాటగా తీసుకుని బ్రతికితే మీరే అదృష్టవంతులు అవుతారు, లేకపోతే మీరే బాధపడతారు. అది తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు వాళ్ళ బాధను చూడలేక ఏదో వాళ్ళు అవస్థలు పడతారు. తల్లిదండ్రులే లేని వాళ్ళకి ఎవరు చూస్తారు? మీరు అలా ఖర్చు పెట్టుకుంటూ పోతే ఆస్తులు ఉండవు, ఏమీ మిగలవు. ఆ రోజున రేపు అనే రోజున పెళ్ళాం పిల్లలకు ప్రశ్నార్థకంగా మారుతారు, ఇన్నాళ్ళలో ఏం చేశాడు అని. అదే అంతేగాని తల్లిదండ్రులు ఉన్నంతసేపే మీరు చిన్నపిల్లలు. తర్వాత మీ కుటుంబానికి మీరే కదా జవాబుదారీ, మీరే అవుతారు. అందుకని విలువలేని వస్తువులకి కొంత తగుమాత్రంగా కొంత ఉండాలి. ఒక ల్యాప్టాప్ అని సదుపాయాలు కొన్ని ఉండాలి, ఓ మంచి ఫోన్ అని. కానీ దాన్ని లిమిట్ లేకుండా పెంచుకుపోకండి, అనవసరమైన వ్యర్థ ఖర్చులు పెట్టుకోకండి. ఎప్పుడు మన దగ్గర డబ్బు ఉన్నంత ఇచ్చినంత భరోసా ఎవ్వరు ఇవ్వరు. అసలు ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు ఉంటే అలాంటి వాళ్ళైనా చలామణి అయిపోతున్నారు, చూసారా? అంతంత డబ్బు వాళ్ళు ఎలాంటి చెడ్డ పనులు చేసినా, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఏం చేసినా చలామణి అయిపోతున్నారు డబ్బు. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదనుకోండి. కానీ డబ్బుండి నైతిక విలువలతో బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది అందుకని డబ్బుని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. ₹1 ఖర్చు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకుని ఖర్చు పెట్టండి. నేను ఒకసారి ఒక మాట విన్నాను, కష్టపడ్డ వాళ్ళకే కూడా దాని విలువ తెలుస్తుంది. పాత సీనియర్ ఎన్టీ రామారావు గారి గురించి ఒక మాట నేను విన్నాను, ఈ సందర్భంగా చెప్తున్నాను. ఒకసారి ఆయన ఇంటికి అందరూ వస్తే టీయో ఏదో ఐస్ క్రీమ్స్కో దేనికో పంపించారట. ఆయన ఆఫీస్ బాయ్ పంపితే తీసుకొచ్చిన తర్వాత అతన్ని చిల్లర అడిగి తీసుకున్నారట. అది మరీ పెద్ద మొత్తం కాదు, కొంత మొత్తమే చిల్లర. అతనికి వదిలేయకుండా తీసుకున్నారట. అందులో ఒకళ్ళు దగ్గరగా సన్నిహితంగా ఉన్న వాళ్ళు, అన్నగారు అంత చిల్లర ఎందుకు మీరు లెక్కచ్చిగా అడిగి తీసుకున్నారు అని అంటే, ఆయన రాజకీయాల్లో ఉన్న చాలా నిజాయితీగా వ్యవహరించారండి. ఐపీఎస్ ఆఫీసరు, ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ గారు వాళ్ళందరూ చెప్తారు, ఆయనంత నిజాయితీ పరుని మేము చూడలేదు అని చెప్పి. ఆయన ప్రభుత్వం సొమ్ము ఏమీ వాడుకోలేదు. ఆయన చెప్పారట, నా దగ్గర ఉన్న ప్రతి పైసా నేను ఎంతో కష్టపడితే వచ్చింది. సినీ రంగంలో కూడా నేను చిన్నప్పుడు చాలా కష్టపడి వచ్చాను, అందుకని నాకు డబ్బు విలువ తెలుసు. అదే మా బాలయ్య ఉన్నాడంటే, అంటే బాలకృష్ణ గారు, గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. వాడికి డబ్బు విలువ నా అంత తెలీదు, ఖర్చు పెట్టేస్తాడు అవసరమైతే. నాకు ఆ విలువ తెలుసు కాబట్టి, ఎంత కష్టపడితే ఇంత డబ్బు వచ్చిందో తెలుసు కాబట్టి నాకు ప్రతి పైసా నాకు లెక్కే. నేను ఇవ్వదలిచి ఇస్తే అది వేరే విషయం అని చెప్పారు. నిజమే కదండి. కష్టపడ్డ వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది, తల్లిదండ్రులు సంపాదించి పెట్టిన వాళ్ళకి విలువ తెలియదు. అదే వాళ్ళే కష్టపడితే స్వయంగా తెలుస్తుంది. అలా అయినా కొంతమంది తెలియట్లేదు, అవతల వాళ్ళని చూసుకొని వంతులు పెట్టుకుంటున్నారు అంతే. అందుకని దయచేసి ఎవ్వరూ అలా ఉండద్దు. తల్లిదండ్రులకి అమ్మయ్య వీళ్ళకి ఏం పర్వాలేదు, వీళ్ళు బతికేయగలరు అన్న భరోసా మీరు ఇవ్వాలి. అయ్యో ఎలాగా వీళ్ళు ఇలా ఖర్చు మనుషులే, జీవితం ఎలాగా ముందు అనే భయాన్ని పెద్దవాళ్ళని తల్లిదండ్రులకి మీరు క్రియేట్ చేయొద్దు. నా ఈ వీడియో పిల్లలు చూడరు, కానీ కొంతమంది ఇళ్లలో కృష్ణప్రసన్న గారు వాళ్ళు చెప్తూ ఉంటారు, మా అబ్బాయి కూడా చూస్తూ ఉంటాడు మీ వీడియో నేను వింటున్నప్పుడు అలానే. అలా ఎవరైనా వినే పిల్లలు ఉంటే
అంటే వాళ్ళ పిల్లలు అలా ఉన్నారని కాదు నా ఉద్దేశం. అలా వినే ఈ 2 మాటలు చెవిని ఎవరైనా పిల్లలకి పడి మారాలి, తల్లిదండ్రులకు మనశ్శాంతినివ్వాలి, ఒకళ్ళని చూసి ఒకళ్ళని వంతులు పెట్టుకుని ఈ క్రైసిస్ పీరియడ్లో ప్రపంచం అంతా ఉద్యోగాల పరంగా ఏంటి అన్నిటి పరంగానూ చాలా కొంచెం క్లిష్ట పరిస్థితుల్లోనే ఉంది. అందరూ డబ్బుని జాగ్రత్తగా పెట్టుకుని ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి డబ్బు మాత్రం చేజారితే అది అన్ని వేళలా మన తలుపు తట్టి రాదు. ఒక్కొక్కసారి అవకాశం ఆ టైంలో మనకు ఎక్కువ ఫ్లో వస్తుంది డబ్బు. ఎలా వస్తుంది అంటే ఇలాగే వస్తుందని చెప్పలేము. మనకు వచ్చే టైం ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడే దాన్ని జాగ్రత్త చేసుకుని మనం ముందు జీవితానికి ఒక బాట భరోసాని వేసుకోవాలి. ఇదండి ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం. మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను. మీ స్నేహితురాలు విజయాపన్నాల.